వెరికోస్ వ్యాధితో బాధపడుతున్నారంట. తక్కువ ఖర్చుతో ట్రీట్మెంట్ కావాలి అనుకుంటే ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మొక్కులు మొక్కుకోవటం ఏదైనా ఆపద వచ్చినప్పుడు లేదా సంతోషం కలిగినప్పుడు మొక్కుకుంటాం. ఇది అయిపోతే అది చేస్తాం, అట్లనే కదా సహజంగా మొక్కుకుంటాం. స్వామి, నన్ను ఈ ఆపద నుంచి గట్టెక్కించు, గట్టెక్కగానే నీ దగ్గరికి వస్తాను, పలానాది సమర్పించుకుంటాను. చాలా వరకు అలానే తీర్చుకుంటూ ఉంటాం. కొన్ని సందర్భాల్లో తీర్చుకోలేకపోతాం. నెక్స్ట్ అంటే ఇంకాస్త సమయం పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు భయం వేస్తూ ఉంటుంది రమ్మగారు. నేను మొక్కుకున్నాను, పలానా టైంకి చేస్తానన్నాను, చేయలేకపోయాను, ఏదన్నా అవుతుందా, ఏం జరిగినా దానికి దీన్ని కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం కదండి. అట్లా కనెక్ట్ చేసుకోవచ్చా? అంటే మీ మా బలహీనత, మనసు ఎంత బలహీనంగా ఉందో చూపిస్తుంది అది. మనసు మనం బలహీనంగా ఉండి ప్రధానికి దానివల్లే జరిగింది, దీని అలా అనిపిస్తుంది జయ. వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు అని శాస్త్రం. పెద్దవాళ్ళు చెప్తారు ఈ మాట, వేల్పుల మొక్కులు 1000 ఏళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం చేయలేకపోయాం, మీదటికి వస్తాను ఆయన అని చెప్పుకో. అసలు మొక్కు అంటే ఏమిటి జయ? బ్రీఫ్గా ప్రామిస్, అంతే. ప్రామిస్ చేయటం అంతే. ఈ ప్రామిస్ని నిలబెట్టుకోవటం అనేది నీ మీదే ఉంది. నీకెంత నమ్మకం ఉంది, భగవంతుడి పట్ల ఎంత ఆస్థ, ఎంత గౌరవం ఉన్నాయి, దాన్ని బట్టి నువ్వు ఎంత బాగా చేయగలుగుతావా అని. ఒక్కోసారి సందర్భం కుదరదు, చేయలేకపోతాం. ఈ చేయలేకపోయినప్పుడు గుర్తుండి వచ్చిందనుకో, మళ్ళీ ఒకసారి తూర్పు తిరిగి కొండవైపుకి తిరిగి ఒక దండం పెట్టి, నాయన ఇప్పుడు రాలేకపోతున్నాను, మళ్ళీసారి తప్పకుండా వస్తాను, క్షమించు భక్తుడిని భృత్యుణ్ణి అని చెప్పుకోవచ్చు. మనకి దీని మీద ఒక చెప్తా జయ. మనం వెంకటాచల మహత్యం గురించి మాట్లాడుతూ మొన్న చెప్పాను నేను మీకు. ఆయన మాట్లాడంతే కానీ వెంకటేశ్వర స్వామి వింటాడు. చిన్న మొక్కుబడికి పెద్ద వరం ఇస్తాడని రాశారు వెంకటాచల మహత్యంలో. పైగా ఈయనేమిటి మనకిప్పుడు కలో వెంకటనాయక, కలి యందు వెంకటనాయకుడు. అది ఆయన తిరుపతిలో ఉండని, ద్వారకా తిరుమలలో ఉండని, ఇంకొక 5-6 దేవాలయాలు ఉన్నాయి కదా ఇలా వెంకటేశ్వర స్వామి దేవాలయాలు, ఎక్కడున్నా అంతే. కలియందు నువ్వు ఏ దైవాన్ని ప్రార్థించినా ఆయన వెంకటేశ్వర స్వరూపంగానే భావించాలి. పైగా మీరంతా తీవ్రంగా రకరకాల మొక్కులు మొక్కేసుకోకండి. ఏదైనా ప్రాబ్లం వస్తే ఒక దేవుని పట్టుకుని ఒక మొక్కు గుర్తుండేలాగా తీర్చుకునేలాగా ఇలా 100 మొక్కులు మొక్కేసి ఇక్కడికి వస్తా, అక్కడికి వస్తా, అది చేస్తా ఏదో చేస్తా. ఇవన్నీ చేయటాల్లో సగం చేసి సగం మానేస్తాం. మధ్యలో ఈ జ్యోతిష్యం చూడడానికి చేయి చూపించుకున్నాం అనుకో, వాళ్ళు చెప్తారు మీకు పాత మొక్కులు ఉన్నాయండి అని. మొక్కులు ఇందులో కనపడతాయి, అదేమిటో పాత మొక్కులు ఉన్నాయి, ఈ పని అవ్వట్లేదంటే అన్నీ బాగానే ఉన్నాయి, అయినా అవ్వట్లేదంటే ఏదో ఒక అంకిలి, ఒక సంఖ్యలో ఉంది. జనరల్ లాకులు ఏముండొచ్చు సాధారణంగా, జ్యోతిష్యంగా గ్రహదోషాలు ఏం లేవు, దోషాలు లేవు, కనపడతాయి అవి. పితృదోషం కూడా లేదు, ఎక్కడో ఆగిపోతోంది పని, మొక్కులు ఏమైనా ఉన్నాయండి అని అడుగుతారు. అప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి. గుర్తు చేసుకోవాల్సినన్ని మొక్కులు మొక్కుతామా? అసలు మొక్కచ్చా? మొక్కుతారు రమ్మగారు, మొక్కుతారు. అక్కయ్యలు బోళ్ళంత మంది ఉంటారు, మొక్కేస్తారండి. ఏదన్నా చిన్న ఇష్యూ రాగానే 100 మొక్కుకుంటారండి. తెచ్చితే సంతోషమే. 1 or 2 పెట్టుకోండి ఇక నుంచి. రైట్, మీరు చేయగలిగే మొక్కే పెట్టుకోండి. చాలా అసాధ్యమైనవి పెట్టుకోవద్దు. దుష్కరమైన మొక్కులు మొక్కకండి. మీకు పుట్టెడు మోకాళ్ళు నొప్పి, చచ్చే నడు నొప్పి ఉంటే మెట్లెక్కొస్తా అని పెట్టద్దు దండం, కావాలంటే జుట్టిస్తా అని పెట్టండి. వీలును బట్టి. ఇప్పుడు తీవ్రమైన మొక్కులు ఎప్పుడు మొక్కుతాం జయ? ప్రాణాపాయ స్థితి, కాంట్ అంతే, ఇంకా ఏం చేయలేము. అప్పుడు ఏ దారి లేనప్పుడు అప్పుడు మనం మొక్కుతాం. నిలువు దోపిడీలు మొక్కేస్తారు, జుట్టు మొక్కేస్తారు, ఏదో తెచ్చిస్తానంటారు, 101 కొబ్బరికాయలు, 1001 కొబ్బరికాయలు, అవి ఎప్పుడు మొక్కుతారు? ఏదన్నా పని మొదలుపెట్టినప్పుడు. ఇవి పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల చదువులు, పిల్లల అనారోగ్యాలు, పిల్లల వివాహాలు, తర్వాత ఏదైనా కోర్టు కేసులు, ప్రమాదాలు, గొడవలు, కొట్లాట్లు ఏమైనా ఉంటే, అంతే కదా. అవును. వీటికి ప్రాణాపాయ స్థితి, అనారోగ్యం వచ్చినప్పుడు, మనం అనుకున్న పని ఏదైనా సరిగ్గా అవదేమోనన్న భయం ఉన్నప్పుడు, సరిగ్గా అయిపోతే చేసేస్తాను చేయ, దానికి ఎందుకు మొక్కుతాం? అవధానం వచ్చినప్పుడే మనం మొక్కుకుంటాం కదా. మొక్కులు చెప్తే నేనైతే చెప్తా, రాసి పెట్టుకోండి ఎక్కడైనా. ఇప్పుడు మనకు స్మార్ట్ ఫోన్లు వచ్చినాయి కదా, నోట్ చేసుకో. ఏ గుళ్ళో ఏం అప్పచెప్పాలో రాసి పెట్టుకోండి హాయిగా. సంవత్సరానికి ఒకసారి, ఇందులో మళ్ళీ కొంతమంది ఏడాదికి ఒకసారి సత్యనారాయణ వ్రతం మొక్కులు ఉంటాయి. ప్రతి సంవత్సరం సత్యనారాయణ వ్రతం, సీతారామ కళ్యాణం మొక్కు,
ఇవి తప్పకుండా చేసుకుంటారు. అక్కడి నుంచి కళ్యాణాలకి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్తాం, అక్కడ దండం పెట్టుకొస్తాం, మళ్ళీ వచ్చి కళ్యాణం చేస్తామని మొక్కుకుంటారు. మనది ఇది ఎక్కడ మొరమళ్ళ భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి మనం చెప్పాము ఆ దేవాలయం. అవును. పెళ్ళిళ్ళు నిత్య కళ్యాణం చేస్తారు వీరభద్రుడికి. అక్కడ ఎక్కడా లేదు చేయాలి లోకంలో, ఆయన ఒక్క చొక్క ఆయన ఒకటే. అవును. పైగా భద్రకాళికి వివాహం ఏమిటి, ఆ. ఆవిడకి అక్కడ పెళ్లి చేస్తారు. అవును. అక్కడ పెళ్లి చేసి ఇవాళ మనం వెళ్ళి దండం పెట్టుకుంటే మన పిల్లలు పెళ్ళయ్యాక మళ్ళీ పిల్లాన్ని తెచ్చి ఇక్కడ చేయాలన్నమాట. అలాంటివి ఉంటాయి. మన వీసాల వెంకటేశ్వర స్వామి ఉన్నాడు కదా, ఇక్కడ ఏం చేస్తాం, చిలుకూరు బాలాజీకి ఓ 3 ప్రదక్షిణాల్లో 11 ప్రదక్షిణాల్లో చేసి నాయన వీసా రానివ్వు, వీసా ప్రాబ్లమ్స్ తీర్చు అంటే మన ప్రాబ్లం తీరాక మళ్ళీ మనం 108 చేస్తాం. ఇట్లా ఎన్ని దేవాలయాల్లోనూ ఎన్ని రకాలో ఉంటాయి. అలాంటివి మొక్కుకోండి, అవి తీర్చేయగలుగుతారు. రాసి పెట్టుకోండి, ఇది బెటర్. ప్రమాదం పరిస్థితుల్లో మొక్కులైతే ఎవరికైనా చెప్పండి, నేను ఈ మొక్కుకున్నాను, దండం పెట్టుకున్నాను అని చెబితే అప్పుడు వాళ్ళైనా గుర్తు చేస్తారు, ఇంట్లో వాళ్ళకి గుర్తు చేస్తారు. పైగా ఇప్పుడు భగవంతుడు మనకి సత్యనారాయణ వ్రతం కథల్లో చెప్పినట్టుగా ఇలా అంటూ ఉండగానే అలా మునిగిపోవటము అవి మనకు అవ్వవమ్మా. ఈ కాలం ఏమిటి, కలియుగంలో చివరి భాగంలో ఉన్నాం మనం. అవును. మనం గుర్తు చేసుకుని దండం పెట్టుకుంటే మనని తరిస్తాడు. మనం ఏం లేదు, ఈ మొక్కు తీర్చకపోతే మళ్ళీ పుడతాం మొక్కు తీర్చడానికి. ఖచ్చితంగా. ఓకే. ఆ దేవాలయం వాకిట్లో కుక్కలుగా అయినా తిరుగుతాం కనీసం మనం, ఏదో ఒకటి వస్తుంది. కాబట్టి మొక్కు తీర్చడానికి ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ పెద్ద తిరుపతి వెళ్ళలేని పరిస్థితి ఉంది మీకు, ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ అపరాధం చెప్పుకొని అక్కడ చెల్లించుకోండి మొక్కు. అక్కడే తీర్చాలనే నియమం కొంతమందికి ఉంటుంది. సాధ్యం కానప్పుడు ఏం చేస్తాము, మరీ పెద్దవాళ్ళు అనుకోండి, ఇంటి దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి కళ్యాణం చేయించండి శుభ్రంగా. అది అలా చేయించుకోవచ్చమ్మా, తప్పు ఏం లేదు. ఈ మానేస్తే కొంప మునిగిపోతుంది అన్న భయపెట్టకపోతే మీరు అన్నీ మానేస్తారు. మనము భయం లేకపోతే ప్రతిదీ మానేస్తాం అనుకుంటాం, వదిలే. ఏ ప్రామిస్ని నిలబెట్టుకోం మనం. అవును. నువ్వు ఒకటి అడిగావు, వాళ్ళు నీకు పని చేసి పెట్టాడు, నువ్వు బదులు తీర్చాలా వద్దా? ఖచ్చితంగా అండి. నువ్వు మనిషిగా ఉంటే చేస్తావు, నువ్వు అది వదిలేసావంటే మానవ లక్షణాలు కోల్పోతున్నట్టు. కోల్పోకుండా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్తగా మొక్కుకుంటే సరిపోతుంది, అంతే. తప్పకుండా రమ్మ గారు. నమస్తే.